హాయ్, ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? ఒక విషయం మీకు గుర్తు చేయాలని నేను ఆశపడుతున్నాను. ఎన్నో యుద్ధాలు మన సొంత శక్తితో మనం పోరాడాలి అని మనం అనుకుంటాం కదండి. కానీ ప్రభు ఈరోజు మీకు ఏం గుర్తు చేస్తున్నారంటే మీరు ఒంటరిగా మీరు లేరండి. ప్రభు మీకు తోడుగా ఉన్నాడు. అలాగే ఆ కష్టము ఆ నష్టము మీది కాదు, కానీ అది ప్రభుదండి. ఎప్పుడు తెలుసా? మీరు ప్రభుని మీరు నమ్మినప్పుడు. సో నేను ఆలోచిస్తూ ఉన్నాను, ప్రభువా, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు, ఎన్నో విషయాలు అర్థమవ్వని పరిస్థితులు జీవితంలో వస్తూ ఉన్నాయి కదా ప్రభువా. మరి ఎలా నేను జయించగలుగుతాను? నేను ఎలా పైకి రాగలుగుతాను? లేకుంటే ప్రభువా, మీరు నాకు ఇచ్చిన వాగ్దానాలు నేను చేరలేకపోతున్నాను కదా ప్రభువా అని చెప్పేసి ఒకరోజు ప్రభు యొక్క సన్నిధిలో అడుగుతూ ఉన్నాను అనమాట. అప్పుడు ప్రభు నా దగ్గర ఒకటే గుర్తు చేశాడు. ఏమన్నా అంటే, శామ్, ఆ యుద్ధము నీది కాదు, అది నాది అని అన్నాడు. వెంటనే నేను చెప్పాను, ప్రభువా, కష్టపడేది నేనే కదా, మరి అన్నిటిని కూడా నేనే కదా ప్రభువా చేయాలి, అన్నిటికీ నేనే కదా ప్రభువా కష్టపడాలి అని అంటే, వెంటనే ప్రభు అన్నాడు, నా మీద విశ్వాసం ఉంచు, అన్నిటిని నేను చూసుకుంటా అన్నాడు. అంటే ప్రభు ఏమని తెలియజేస్తుందంటే, మనం ప్రభుని మనం నమ్మినప్పుడు ఆ యుద్ధము ఇకపై అది మీది కాదండి, అది ప్రభుది. అలాగే దావీదు ఆయన జీవితంలో ఆయన గోలియాతుని ఆయన ఎదిరించడానికి ఆయన వెళ్ళినప్పుడు అక్కడ గోలియాతు ఎంతో సవాలు ఆయన విసురుతూ ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఎవరన్నా వచ్చి నన్ను జయించండి, నన్ను ఎదిరించే ఏదైనా ఒక వ్యక్తి ఉన్నాడా ఇజ్రాయెల్ దేశంలో లేకుంటే ఇజ్రాయెల్ ప్రాంతంలో అని చెప్పేసి సవాల్ విసురుతున్నాడు. కానీ దావీదు మాత్రం ఆయన ఏం చేశాడంటే, నేను నా ప్రభు యొక్క నామంలో నేను వస్తున్నాను అని చెప్పినప్పుడు ప్రభు ఏం చేశాడో తెలుసా? ప్రభు ఆయనకు అండగా ఉండి ఆయనకు జయాన్ని ఆయన ఇచ్చాడండి. అంటే ఆయన ప్రభు యొక్క నామం కొరకు ఆయన నిలబడ్డాడు. గోలియాతు ఎంతో ప్రభు యొక్క నామాన్ని మరి నాశనం చేయాలని ఆశించాడు. కానీ దావీదు ఎప్పుడు నా ప్రభు యొక్క నామంలో నేను వస్తున్నాను, నేను ఎదిరించడానికి, నువ్వు కత్తులతో, నువ్వు ఏది పెద్ద పెద్ద ఆయుధాలతోనూ వస్తున్నావు, కానీ నేను మాత్రం నా ప్రభు నామంలో నేను వస్తున్నాను అని ఆయన గట్టిగా నిలబడేసరికి ప్రభు ఆయనకు అండగా ఉండి ఆయనకి జయాన్ని మరి ఆ పోరాటంలో లేకుంటే ఆ యుద్ధంలో ప్రభు ఆయనకి ఇచ్చాడు. అందుకే మొదటి సమూయేలు 17వ అధ్యాయము 47వ వచనము, 1 Samuel 17th chapter 47th verse మనం చూసినట్లయితే, and that this entire assembly may know that the Lord does not save with the sword or with the spear, for the battle is Lord's and he will hand you over to us అని రాయబడి ఉందండి. అంటే దావీదు ఏమంటాడంటే, మీరు గొప్ప గొప్ప ఆయుధాలతో నువ్వు వస్తున్నావు గోలియాతు, కానీ నేను నా ప్రభు నామంలో వస్తున్నాను, ఈ యుద్ధం ఇకపై నాది కాదు కానీ ఈ ప్రభుది అని చెప్పేసి ఆయన నిలబడుతున్నాడు. ఈరోజు ఏదైనా ఒక కష్టము మీకు శక్తికి మించింది లేకుంటే మీ బాధకు మించింది ఏదైనా మీకు ఎదురుగా వచ్చినట్లయితే ప్రభు ఈరోజు మీకేం గుర్తు చేస్తూ ఆయన ఉన్నాడంటే, ప్రభు ఆ విషయంలో మీకు జయం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే ఆ యుద్ధము మీది కాదండి. మనం కూడా ఎందుకు తెలుసా ప్రార్థిస్తాం, మనం ఎందుకు తెలుసా ప్రభుని స్తుతిస్తాం, మనం ఎందుకు తెలుసా ప్రభుకి కొన్నిసార్లు మహిమనిస్తాం. కొన్ని విషయాలు మన శక్తికి మించింది మన జీవితంలో వచ్చినప్పుడు ఆ ప్రభుని మనం నమ్మినప్పుడు ఎన్నో విషయాలు మన జీవితంలో ప్రభు చేశాడు కదండి. అలాగే రానున్న దినముల్లో కూడా మీరు ఏ విషయంలో మీరు బాధపడుతున్నారో వాటన్నిటిలో కూడా జయమిచ్చే ప్రభు మీకున్నాడు అని ప్రభు మీకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఆ నమ్మకంతో మనం వెళ్దాం, జయాన్ని మనం పొందుకుందాం. ప్రభువా, ఈరోజు మీరే జయాన్ని ఇచ్చే ప్రభు అని, మరి మా కష్టంలో, నష్టంలో, మా బాధలో ప్రభువా ఆ గోలియాతుని ఎలా దావీదు ఎదిరించాడో అలాగే మా జీవితంలో మాకున్న బాధలు అన్నిటిలో కూడా మీరే జయమిచ్చే ప్రభు అని ఈరోజు మేము నేర్చుకున్నాము. అలాగే ప్రభువా, మా జీవితంలో ఉన్న ప్రతి నష్టము, కష్టము అన్నిటిని కూడా మీ హస్తంలో ఇస్తూ మీకే మహిమనిస్తూ ప్రభువా, మీరే ప్రతి యుద్ధాన్ని కూడా మీరు పోరాడుతూ మీరు ఒక జయాన్ని మీరు మాకు ఇస్తారనే నమ్మకంతో మేము ముందుకెళ్ళే కృపను మీరు మాకు ఇవ్వమని యేసు నామములో అడుగుతూ ఉన్నాము తండ్రి. లార్డ్, వి గివ్ యూ ఆల్ ద గ్లోరీ ఇన్ జీసస్ మైటీ నేమ్. యేసు నామములో అడుగుతూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి.
ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటలో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్లో ప్రార్థన కూడిక జరుగుతుంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.